హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్గార్ అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మేమైతే ఫ్యామిలీతో పాటు కాణిపాకంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈరోజు కాణిపాకం హిస్టరీ అండ్ కాణిపాకంలో మేము చేసుకున్నటువంటి సేవా పూజ ఏంటనేది ఇవాళ మన వీడియోలో చూసేద్దాం. సో అందుకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కాణిపాకంకి రిలేటెడ్ స్టోరీ, హిస్టరీ అండ్ వీడియోస్ అన్నీ నేను ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో ఇంకా మేము జర్నీ అయితే స్టార్ట్ పోయాము. నేనైతే ఆఫీస్ నుంచి, మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసారు. సో వచ్చిన తర్వాత ఆన్ ది వేలో మేము ఇక్కడ హెరిటేజ్ పార్లర్కి అయితే వచ్చామన్నమాట. సో ఎవ్రీ టైం మేము ఈ చిత్తూరు హైవేలో వెళ్తున్నప్పుడు ఈ హెరిటేజ్ పార్లర్ దగ్గర కంపల్సరీ ఆగి నా ఫేవరెట్ స్ట్రాబెర్రీ లస్సీ అండ్ ఇంకా బ్లాక్ కరెంట్ ఇంకా స్ట్రాబెర్రీ ఈ ఐస్ క్రీమ్స్ అన్నీ తీసుకొని ఎంజాయ్ చేస్తూ జర్నీ అనేది సాగిస్తామన్నమాట. సో ఫైనలీ వీఆర్ హియర్. ఇంకా ఇక్కడ కావాల్సిన థింగ్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఐస్ క్రీమ్స్ అవే కానిచ్చేద్దామని ఒక 5 minutes ఇక్కడే వెయిట్ చేసినాం అనమాట. సో ఇంకా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అంటే మేము బయలుదేరడమే కొంచెం లేట్గా బయలుదేరాం అనమాట. సో ఇంకా జర్నీ కూడా లేట్ అయిపోయింది. కావాల్సిన స్నాక్స్, జ్యూసెస్ అన్నీ తీసుకునేసి ఇంకా వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా మా పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, సో వాళ్ళకి కూడా కొంచెం జ్యూసెస్ అవి ఇద్దామని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఫైనల్లీ ఇక్కడ ఇచ్చేసి ఇంకా మేము ఐస్ క్రీమ్స్ అవి తినేసి జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాం అనమాట. సో ఫైనల్లీ ఎప్పుడెప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తామా అని ఈగర్లీ వెయిటింగ్. యాక్చువల్లీ మేము టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి, కాకపోతే లేట్ అయిపోయిన దానివల్ల మేము మార్నింగ్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో యాక్చువల్లీ కాణిపాకం వచ్చేసి తిరుపతి నుంచి 68 kilometers అండ్ చిత్తూరు నుంచి 12 kilometers డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో కాణిపాకం అంటే, కాణి అంటే మడి అన్నమాట, పొలం, కాలి ఎకరా పొలం అన్నమాట. పాకం అంటే నీరు ప్రవహించడం అన్నమాట. ఒక ఊర్లో ఒక 3 అన్నదమ్ముళ్ళు ఉండేవాళ్ళంట. సో ఆ 3 అన్నదమ్ములకి ఒకరికి చెవిటి, ఒకరికి మూగ, ఒకరికి గుడ్డి అన్నమాట. సో వీళ్ళకు ఉన్నటువంటి 1/4 ఎకరా పొలంలో వీళ్ళు సాగు చేసుకునే వాళ్ళంట. అయితే వీళ్ళకి బావిలో నీరు ఎండిపోవడంతో సో పూడుక తీయాలని బావిలోకి దిగి ఆ బావిని ఇంకా కొంచెం తవ్వుతూ ఉండగా ఒకసారి గడ్డపార పెద్ద బండరాతికి తగిలినట్టు అనిపించింది అనమాట. సరే బండరాయికి తగిలింది కదా అని ఆపి ఏముంది అని చూడడానికి ట్రై చేస్తే అక్కడ నల్లగా రాతిలో వెలిసినటువంటి స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అయితే ఉన్నారనమాట. సో ఇంకా మా జర్నీ అయితే ఆల్మోస్ట్ 10:30 అయిపోయిందనమాట. సో ఇంక ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి. సో ఈ నల్ల రాతికి తగలడంతో ఆ రాతిలోంచి బ్లడ్ రావడం స్టార్ట్ అయిందనమాట. సో ఈ వింతని ఊర్లో జనాలందరికీ చెప్పడానికి వీళ్ళు వెళ్ళారనమాట. అందరూ జనాలంతా వచ్చి స్వయంభుగా వెలిసినటువంటి ఈ వినాయకుడిని చూసి భక్తిపూర్వకమైన ప్రేమతోటి కొబ్బరికాయలు అనేవి కొట్టడం జరిగిందనమాట. సో ఆ కొబ్బరికాయలు కొట్టడంతో ఆ కొబ్బరికాయల్లోని వాటరు మడి అంతా పారిందంట. సో దానికోసం అని చెప్పేసి ఆ 1/4 ఎకరాలో పారినటువంటి ఆ కొబ్బరికాయల వాటర్ ఒక కాలువలాగా ప్రవహించిందంట. సో అందుకని చెప్పేసి ఈ ఊరికి కాణిపాకం అనే పేరు వచ్చిందనమాట. ఫైనలీ మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చాలా ప్లెజెంట్గా ఉంది. 11 o'clockకి టెంపుల్ దగ్గర ఎవ్వరూ లేరనమాట. ఈ టెంపుల్ బావుదా నది తీరాన ఉండేటువంటి టెంపుల్ అనమాట. సో ఇక్కడ జనమేజయుడు కట్టించినటువంటి పురాతన శివాలయం కూడా ఒకటి ఉంది. సో అది నేను చూపిస్తాను మీకు. అండ్ పురాతన ఆలయాలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఈ కాణిపాకంకి సరౌండింగ్స్లో. అండ్ అరగొండ కూడా చాలా ప్రాచీనమైన, ప్రసిద్ధికి ఎక్కిన విశిష్టమైన టెంపుల్. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది తిరుపతి బెంగళూరు రహదారి పైన ఉన్నటువంటి ఒక ఐరాల అనే మండలానికి సంబంధించినటువంటి ఊర్లో ఉండేదే మన కాణిపాకం టెంపుల్. ఈ మధ్య కాలంలో మన కాణిపాకం చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ఈ కాలంలోనే కాదు, ప్రీవియస్ జనరేషన్స్లో కూడా ఏదైనా ఎటువంటి తప్పులు జరిగినా, ఏమైనా అపరాధాలు జరిగినా
ఒట్టు పెట్టడానికి ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట, సత్యం చేయడానికి. అంటే దేవుడి ముందర నిల్చుకొని సత్యమే పలుకుతాము అని చెప్పి ఇక్కడ సత్యం పలకడం కోసం ఎవరైతే ఏదైనా ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగి సో ఎవరైతే అబద్ధాలు చెప్తూ ఉంటారో వాళ్ళని నిజాలు నిర్దేశించడానికి ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ అబద్ధం చెప్పిన వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుందని ఖచ్చితంగా నమ్ముతారు. అంతేకాదు నా ఓన్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ మొక్కుకున్న 6 నెలల్లో ఖచ్చితంగా న్యాయమైన కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట. సో నేనైతే 2-3 సార్లు ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. 6 నెలల్లో నా కోరిక తీరడం అయితే జరిగింది. సో అందుకే నేను చాలా ఎక్కువగా ఈ టెంపుల్ అనేది నమ్ముతానన్నమాట. సో ఎర్లీ అవర్స్లో మేమైతే టికెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం, నేను మా హస్బెండ్. సో టికెట్స్ కలెక్ట్ చేసుకొని మాకు అభిషేకంకి అయితే వెళ్ళాలన్నమాట. జనరల్గా నేను ఎవ్రీ టైమ్ అంగప్రదక్షిణ చేసేదాన్ని ఎర్లీ అవర్స్లో వచ్చినప్పుడు, కానీ నాకు ఈసారి కుదరలేదన్నమాట. ఎందుకంటే అభిషేకము అంగప్రదక్షిణ 2 ఒకేసారి కుదరదు కాబట్టి. సో మా మొక్కుబడి ఇది అభిషేకం అనేది. సో కాబట్టి అభిషేకం చేయించుకునేద్దాం ఫస్ట్ అనేసి వెయిట్ చేస్తున్నాము. అంతేకాదు ఇందాక చెప్పుకున్న విధంగా ముగ్గురు అవిటి వాళ్ళు ఎవరైతే అన్నదమ్ముళ్ళు బావిని త్రవ్వారో స్వామివారిని దర్శించుకొని ఆయన దర్శనం కలగగానే వెంటనే వాళ్ళ అవిటితనం మొత్తం పోయిందంట. సో మనం దేవుళ్ళు మూవీలో కూడా చూసాము స్వామివారి యొక్క విశిష్టత, ఆయన మహిమలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. సో ఇది మనం చెప్తే తెలుసుకునేది కాదనమాట, ఓన్ ఎక్స్పీరియన్స్తో తెలుసుకోవడమే. సో చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఈ టెంపుల్కి అయితే విశేషంగా వస్తూ ఉంటారు. సో స్వామిని దర్శనం చేసుకొని స్వయంభుగా వెలిసినటువంటి ఈ స్వామి బావిలోంచి సహజ సిద్ధంగా వచ్చారనమాట. అందుకే ఇన్ని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి అంటారు. అంతేకాదు స్వామివారు రోజు రోజుకి పెరుగుతూ ఉంటారనమాట. సో ఈ మధ్య టెంపుల్ని కూడా రీమోడలింగ్ చేసి కొంచెం పెద్దదిగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఓన్లీ స్వామివారు ఉన్నటువంటి టెంపుల్ని మాత్రం కొంచెం రీమోడలింగ్ చేశారనమాట. సో ఫైనలీ మేము టికెట్స్ అయితే తీసుకొని అభిషేకం కోసం వెయిట్ చేస్తున్నాము. సో అభిషేకానికి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు స్వామివారి ప్రసాదాలు, లడ్డు, ఇంకా స్వామివారి ఫోటో అండ్ బ్లౌజ్ పీస్, తర్వాత పై పంచ అంటారు కదా, సో పై పంచ అన్ని ఇచ్చారనమాట. ఇదే మణికంఠేశ్వరుని ఆలయం. ఈ ఆలయంలో చాలా విగ్రహాలు విశేష చోళ రోజులు కట్టించినటువంటి ఈ టెంపుల్లో అసలు విగ్రహావిష్కరణ ఉంటుంది, వర్ణనాతీతం. ఎందుకంటే రకరకాలైనటువంటి విగ్రహాలు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. సో అందులో వినాయకుళ్ళు, నర్తించే వినాయకుడు, మృదంగ వినాయకుడు, రకరకాలైనటువంటి వినాయకుళ్ళు ఎక్కడ చూసినా మనకి విగ్రహ ఆవిష్కరణ ఈ ప్రతిభలే మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ టెంపుల్ని చోళరాజులు కట్టించారు అని చెప్పేసి చెప్తారనమాట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే మనం శివుని దర్శనం చేసుకోగానే ఇలా బయటకు రాగానే మనకి ఇట్లా కనిపించేటువంటి ఈ విగ్రహాలని ఎంత చూసినా తనివి తీరదన్నమాట. చాలా కలర్ఫుల్గా పెయింటింగ్ అండ్ చాలా మంచిగా అసలు ఆకృతి కానీ కళ కానీ అట్లే ఉట్టిపడే విధంగా ఉంటుందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా టెంపుల్ నుంచి బయట రాగానే మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ టెంపుల్ని అయితే జస్ట్ మిస్ చేయకండి ఎవరు, ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా ఇక్కడి నుంచి మేము మన ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే అరగొండకైతే వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ యొక్క విశిష్టత అండ్ విశేషాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ టు వాచ్. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి కాణిపాకం గురించి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు లైట్గా అలా జస్ట్ స్టోరీ లాగా చెప్పడం జరిగిందనమాట. ఇవాల్టి వీడియో అయితే ఇదే అనమాట, కాణిపాకం యొక్క వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ మా జర్నీ అనేది చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ శివుడి కుమారైనటువంటి విఘ్నేశ్వర స్వామి
తర్వాత కుమారస్వామి, తర్వాత అమ్మవారు అందరూ ఉంటారు. అండ్ దానికి మించి ఏంటంటే నంది, చాలా చాలా పెద్దదైనటువంటి నంది ఒకటి ఉంటుందన్నమాట స్వామివారి గుడికి ఎదురుగా. సో చాలా విశేషమైనటువంటి ఈ టెంపుల్ని ప్రతి ఒక్కరూ దర్శించాల్సిందే. సో కాణిపాకంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే మిస్ చేయకుండా విజిట్ చేయండి. సీ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రాజుగారమ్మాయి మాధవిరాజు వ్లాగ్స్. సీ యూ సూన్. బై బాయ్.